నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఒక మంచి ఉపయోగకరమైన ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మనం సాధారణంగా ఉప్పుని రుచి కోసం వాడుతూ ఉంటాం. ఉప్పు లేని వంటను ఊహించలేం కూడా. అలాంటి ఉప్పుని రకరకాలుగా వినియోగిస్తూ ఇంట్లో శుచి శుభ్రతలను పెంచుకోవచ్చు. కేవలం వంటలకే కదండి, మనం ఇంట్లో పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవచ్చు అంటున్నారు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు బకెట్ నీళ్ళలో ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిని ఇల్లంతా చల్లి తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. రోజు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లోకి క్రిమి కీటకాలు రావు. తలుపులు మూసి ఉంచడం వల్ల గదుల్లో నిండే వాసనలు ఏవైతే ఉంటాయో, మనం తలుపు మూసేసి వెళ్ళిపోతాం ఎక్కడికైనా, అప్పుడు లోపలికి వచ్చినప్పుడు చాలా ఒక విధమైన వాసన వస్తుంది. అయితే ఈ వాసనలన్నీ తొలగిపోతాయట ఆ ఉప్పు నీళ్ళతో తుడిచి తడిబట్ట వేస్తే. సో ఒక చిన్న గిన్నె నిండా ఉప్పును నింపి దాన్ని ఒక మూలగా పెడితే బాత్రూంలో హానికారక బ్యాక్టీరియాలు కూడా నశిస్తాయట. చూసారా ఎంత సులువు. ఉప్పును ఒక గిన్నెలో బాత్రూంలో ఒక మూలన పెట్టారనుకోండి, చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో, క్రిములు కీటకాలు అవి పోతాయట. నిజంగా. అలాగే ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, మాంసం, చేపలు ఈ తదితరాలను శుభ్రం చేసి ముక్కలుగా తరిగినప్పుడు వాటి వాసనలు చేతులకు పట్టేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు చేతులను ముందుగా నీళ్ళతో తడపాలి. ఆ తర్వాత అరచేతిలో కొద్దిగా కళ్ళు ఉప్పు, అంటే మీరు రాళ్ళ ఉప్పు అంటారు కదా, కళ్ళు ఉప్పు, అది తీసుకొని 2 చేతులను ఒకదానితో మరొకదాన్ని రుద్దుకోవాలి. 2 నిమిషాల తర్వాత మంచి నీళ్ళతో కడిగేసుకుంటే ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో, నీచు వాసన అంటాం మనం, అది పూర్తిగా పోతుంది. సో ట్రై చేయండి. చాలామంది పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, మనం అవన్నీ పట్టించుకో. పెద్దలు ఊరికే చెప్పలేదు. పెద్దల మాట సద్దన్న మూట అంటారు. ఎందుకు సద్దన్న మూట అంటే, పూర్వాశ్రమంలో ప్రయాణాలు బళ్ళు కట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సద్దన్న మూట కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఎక్కడైనా ఆకలి అయితే దారి మధ్యలో ఇప్పట్లాగా హోటల్స్ అవన్నీ ఉండేది కాదు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో హోటల్స్ తినడానికి ఏమి ఉండదు. అదే ఒక చద్ది మూట మన దగ్గర ఉందనుకోండి, చక్కగా ఏ చెట్టు కింద కూర్చొని హ్యాపీగా తినొచ్చు. అందుకనే పెద్దల మాట చద్దన్న మూట అంటారు. సో పాటించాలి. వాళ్ళు అంతకుముందు ఉప్పుతో ఇవన్నీ చేసేవాళ్ళు, మనం పక్కన పెట్టేసాము. మొదలు పెట్టండి. యా. అలాగే వంటగదిలో ఉండే సింకులో కొద్దిగా రాళ్ళ ఉప్పు చల్లి బ్రష్తో గట్టిగా రుద్దాలి. తర్వాత మంచినీళ్ళు పోసి కడగాలి. 2 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే సింకు శుభ్రంగా ఉంటుంది. స్టీలు, గ్రానైట్, సిమెంట్ సింకులకు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఎస్, ఒక్కొక్కసారి వంట పాత్రలు, కంచాలు, పింగాణీ పళ్ళాలకు వంటకాల వాసనలు పట్టేస్తూ ఉంటాయి. అవి పోవు ఎంత కడిగేసినా. చికెన్, మటన్ ఏదైనా తినామనుకోండి, ఆ వాసన అలాగే ఉంటుంది ప్లేట్లకి, మనం ఏదైతే వంట సామాన్లకి. సో అలాంటప్పుడు స్క్రబ్బర్తో మెత్తటి ఉప్పును అద్ది వాటిని తోమితే సమస్య తీరిపోతుంది. పసుపు, కారం తదితర మరకలు, నూనె జిడ్డు కూడా తొలగిపోతాయి. సో అలాగే ఇనుప మూకుడు, పెనం, వంట కోసం ఉపయోగించే ఇతర సామాగ్రి తరచూ తుప్పు పడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు వాటిని తోమడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా వాటిపై ఉప్పు నీళ్లు చల్లి ఒక పావు గంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత తడిబట్టతో తుడిచేస్తే చాలా వరకు తుప్పు వదిలిపోతుంది. ఇవన్నీ మనకు తెలియనిది కాదు మిత్రులారా, ఇవన్నీ తెలుసు, కానీ మనం పాటించాం. సహజంగా ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఉప్పు నీళ్ళతో కొన్ని ఆభరణాలను కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పాత పద్ధతులే, పెద్దలు మనకి చెప్పినవి. వాటిని పాటించండి ప్లీజ్.